టాలీవుడ్ లోని ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో అదే వార్త మరోసారి హల్చల్ చేస్తోంది. ఆ టాప్ హీరోలు డైరెక్ట్ చేయబోతోంది కూడా వాళ్ళని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన అదే గ్రేట్ డైరెక్టర్ అని న్యూస్ వినిపిస్తుండడం విశేషం. లెట్స్ గో ఇంటు ది డీటెయిల్స్. కోలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ల వంటి హీరోల్లో ఒకరు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అయితే మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్. అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ స్టార్ హీరో ద్వయానికి చాలా మంది అభిమానులున్నారు. వాళ్ల సినిమాలు తమిళేతర భాషల్లో రిలీజ్ అయినా కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ ని రాబట్టుకోవటం విశేషం. అయితే త్వరలో వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నారన్న వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఉన్న వాళ్ళు కోట్లున్న వాళ్ళు అవుతారు తప్పకుండా. వాళ్ళు బయట బజ్జీలు అమ్మి బంగాలు కట్టలేదా తను నడిచి వచ్చునేలా ఒక అడుగు 100 కోట్లవుతుంది తను పలుకు ఒక్క మాట అది వరాల మూట. వాళ్లు వేరువేరుగా కనిపిస్తేనే అదిరిపోయే రేంజ్ లో ప్రభంజనాలు సృష్టిస్తుంటే ఇక కలిసి నటిస్తే ఎలా ఉంటుందో అంచనా వేయడం అంత కష్టమేమీ కాదు. గతంలో వయసు పిలిచింది, అంతులేని కథ లాంటి చిత్రాల్లో కలిసి చేసిన వీళ్ళిద్దరి కలయికలో ఈ మధ్య ఏ సినిమా రాలేదు. ఇప్పుడు ఏవిఎం ప్రొడక్షన్ అధినేతల్లో ఒకరైన శరవణన్ ఈ క్రేజీ కాంబినేషన్ తో మూవీ రూపొందించడానికి రెడీ అయ్యారని సమాచారం. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. హరిని తలుచునా హృదయం నేడు హరుని తలుచుటా జరగదులే. అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే. వంకర కన్నుల మీరు శంకర కింకరులు వైష్ణవునే చేస్తారు ఆయమ కింకరులు. కమల్ హాసన్ రజనీకాంత్లను ఒకేసారి డైరెక్ట్ చేయాలంటే ఆ దర్శకుడికి కూడా వండర్ఫుల్ టాలెంట్ ఉంటేనే అది సాధ్యపడుతుంది. అందుకే ఈ ఇద్దరిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన బాలచందర్ వల్లే అది సాధ్యపడుతుందని కొంతమంది అభిప్రాయం. ప్రస్తుతం కమల్ హాసన్ విశ్వరూపం చిత్రంతో బిజీగా ఉంటే రజనీకాంత్ తన కూతురు సౌందర్య డైరెక్షన్ లో వస్తున్న కొచ్చాడియంతో తీరిక లేకుండా ఉన్నారు. రజనీ కమల్ కలయికలో మూవీ వార్త విని బాలచందర్ కుమార్తె పుష్ప కందస్వామి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారట. కానీ తన తండ్రి ఏ సినిమాకి ఇంకా కమిట్ అవ్వలేదని చెప్పడం కొసమెరుపు. ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు తెర రూపం దాల్స్తుందో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.